తిమ్మసముద్రం నుంచి జి మనోహర్ అనే వ్యక్తి తన కార్ని ఎస్ఐ అని చెప్పి ఒక వ్యక్తి బాడుగుకు అడిగాడన్నమాట. ఇది వచ్చేసి 6/3/2026 తేదీన బాడుగుకు తీసుకున్నాడు. అంటే నెలకు 75,000 చొప్పున బాడుగుకి ఇచ్చినాడు మనోహర్. అనిల్ కుమార్ అనే వ్యక్తికి. అనిల్ కుమార్ వచ్చేసి చల్లపల్లి తిమ్మసముద్రం మండలం. అనిల్ కుమార్కు తాను ఎస్ఐను నాకు కారు బాడుగు కావాలని చెప్పి ఇచ్చుకున్నాడు. అయితే దానికి గాను 27,000 ఇచ్చినాడు. ఒక నెలకు 75,000 చొప్పున అంటే 48,000 1 మంత్ తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా ఎక్కడ సంప్రదించగల ఫోన్లో సంప్రదిస్తే ఆయన తన ఫోను రిసీవ్ చేయలేదు. ఆ కారణంగా మాకు మనోహర్ వచ్చేసి 8వ తేదీ మాకు ఫిర్యాదు ఇచ్చడం జరిగింది. ఈ విధంగా నాకు ఎస్ఐ అని చెప్పినారు సార్. తను యూనిఫామ్లో కూడా ఫొటోస్ చూపించినాడు. ఫ్రెండ్స్ కూడా తనతో పాటు ఉన్న ఫొటోస్ చూశాను. దానికి కానీ నేను అతను బాడీ ఇస్తే ఈరోజు ఇప్పటికి 3 నెలలు అవుతుంది. నాకు ఎక్కడ కూడా ఆర్సీపీ కనపడట్లేదు. ఫోన్ కాల్ చేస్తే కూడా రిసీవ్ చేయట్లేదు అనే దాని మీద ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేశాం అనిల్ కుమార్ అనే వ్యక్తిని. అనిల్ కుమార్ వచ్చేసి చల్లపల్లి సోమందపల్లి మండలం. అయితే మేము నిన్నటి దినం అనగా 9వ తేదీన ఉదయం 11 గంటలకు బోరంపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా సదర్ అనిల్ కుమారు తన ఏదైతే కారు బాడుగు తీసుకున్నాడో మారుతి సుజుకి కారు వెహికల్లో వస్తుండగా మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే పట్టుకున్నాం. పట్టుకొని విచారిస్తే అవును సార్ ఇట్లా నేను ఎస్ఐనని చెప్పే కారు తీసుకున్నాను, ఇదే కాదు అనంతపురంలో కూడా ఈ విధంగానే చేశాను, ఇంకా పలు చోట్ల కూడా కొంతమందికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కూడా మోసం చేసినాడని తన కన్ఫెషన్లో ఒప్పుకున్నందువల్ల ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది.